బహుపదుల భాగాహారం రెండవ భాగం. ఈ పాఠంలో మనం బహుపదుల భాగాహార ప్రక్రియలపై మరిన్ని విషయాలు నేర్చుకుందాం. కిందటి పాఠంలో మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం గల బహుపది p(x)ను మరొక బహుపది g(x) చే భాగించగా p(x) g(x) × q(x) + r(x) అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ p(x) విభాజ్యము, g(x) భాజకము, q(x) భాగఫలము మరియు r(x) శేషము. ఉదాహరణకి మనం దీని ముందు వీడియోలో 2x² + 3x - 1ని x + 1 చే భాగించగా భాగఫలము 2x + 1 అని, శేషం -2 అని తెలుసుకున్నాం. దాన్ని మనం 2x² + 3x - 1 x + 1 × 2x + 1 - 2 అని రాయొచ్చు. g(x) భాజకము ఒక రేఖీయ బహుపది అనుకుందాం. అంటే పరిమాణం 1 x - a లాగా అన్నమాట. అంటే p(x)ను x - a చే భాగించాలి. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని p(x) x - a × q(x) + r(x) అని రాయొచ్చు. x - a యొక్క పరిమాణము 1 కాబట్టి శేషం r(x) యొక్క పరిమాణము 0 కావాలి. ఎందుకంటే శేషంలో x ఉంటే మనం భాగాహారం కొనసాగిస్తాం. శేషం యొక్క పరిమాణం భాజకం యొక్క పరిమాణం కంటే తక్కువైతేనే భాగాహారాన్ని మనం ఆపేస్తాం. అంటే శేషంలో x లేదు అని అర్థం. కాబట్టి r(x) ఒక స్థిరాంకం అయితే అది ఒక సంఖ్య అవుతుంది. దాన్ని మనం rగా రాయొచ్చు. కనుక p(x)ను x - a చే భాగించగా p(x) x - a × q(x) + r అని రాయొచ్చు. ఇప్పుడు భాజకం x - a యొక్క శూన్య విలువ a. ఎందుకంటే x - a 0 అయితే x a అవుతుంది. మనం x వద్ద a రాస్తే అప్పుడు p(a) a - a × q(a) + r అవుతుంది. a - a 0 కనుక p(a) r అంటే శేషంనకు సమానము. దీన్నే శేష సిద్ధాంతం అంటారు. దీని అర్థం ఏమిటి? p(x) అనేది పరిమాణము 1 లేదా అంతకంటే ఎక్కువ గల ఒక బహుపది మరియు a యొక్క వాస్తవ సంఖ్య అనుకుందాం. p(x)ను ఒక రేఖీయ బహుపది x - a చే భాగించగా శేషం p(a) అవుతుంది. అంటే బహుపదిలో x విలువను ప్రతిక్షేపిస్తే దాని విలువ శేషమునకు సమానము. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. భాగాహారం చేయకుండానే 3x + 2x² - 1ని x + 1 చే భాగించి శేషం కనుక్కోండి. మొదట భాజకం యొక్క శూన్య విలువ కనుక్కోవాలి. అంటే 1 + x 0 అంటే x -1. కాబట్టి 1 + x యొక్క శూన్య విలువ -1. ఈ విలువని విభాజ్యంలో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు p(-1) 2 × -1² + 3 × -1 అంటే x బదులుగా -1 రాసాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3 - 1 -2. కాబట్టి విభాజ్యంలో భాజకం యొక్క శూన్య విలువను ప్రతిక్షేపిస్తే శేషం -2 వచ్చింది. మరో ఉదాహరణ తీసుకుందాం. x³ - bx² + 6x - bని x - b చే భాగిద్దాం. b ఒక స్థిర సంఖ్య అనుకుందాం. మొదట x - b యొక్క శూన్య విలువ కనుక్కుందాం. x - b 0 అయితే x b. కాబట్టి x - b యొక్క శూన్య విలువ b. ఈ విలువని విభాజ్యంలో ప్రతిక్షేపించామనుకుంటే x³ - bx² + 6x - b కనుక p(b) b³ - b × b² + 6 × b - b అంటే మనం x బదులుగా b తీసుకుందాం. అది b³ - b³ + 5b అవుతుంది. +b³ - b³ కొట్టివేయబడతాయి. కాబట్టి శేషం 5b అవుతుంది. కనుక మనం శేష సిద్ధాంతం ఉపయోగించి భాగాహారం చేయకుండానే చాలా సులభంగా బహుపది యొక్క శేషంని కనుక్కోవచ్చు.
ఇప్పుడు మనం కనుక్కున్న శేషాన్ని సరిచూద్దాం. x³ - bx² + 6x - bని x - b చే భాగించి శేషం మనం శేష సిద్ధాంతం ద్వారా కనుక్కున్న దానికి సరిపోతుందో లేదో చూద్దాం. మొదట x³ - bx² + 6x - b రాసుకుందాం. విభాజ్యంలో మొదటి పదం x³ ను భాజకంలో మొదటి పదం xతో భాగించి అంటే x³ x = x². భాగఫలంలో మొదటి పదం x², దాన్ని పైన రాయాలి. భాజకం x - bని భాగఫలం x² చే గుణిద్దాం. x - bని x² చే గుణిస్తే x³ - bx² వస్తుంది. దాన్ని విభాజ్యం కింద రాద్దాం. ఇప్పుడు తీసివేద్దాం. x³ - x³ కొట్టివేయబడతాయి. -bx² + bx² కూడా కొట్టివేయబడతాయి. ఇప్పుడు విభాజ్యం 6x - b అవుతుంది. ఇప్పుడు విభాజ్యంలోని మొదటి పదాన్ని 6xను భాజకంలో మొదటి పదం x చే భాగిద్దాం. అంటే 6x/x = 6. భాగఫలానికి 6 కలుపుదాం. దాన్ని పైన రాద్దాం. భాజకం x - bను ఇప్పుడు వచ్చిన భాగఫలం 6తో గుణిద్దాం. అప్పుడు మనకి 6x - 6b వస్తుంది. మళ్ళీ దాన్ని విభాజ్యం కింద రాద్దాం. మళ్ళా తీసివేద్దాం. 6x - 6x కొట్టివేయబడుతుంది. -b + 6b = 5b అవుతుంది. భాజకం x - b యొక్క పరిమాణం 1 కాబట్టి శేషము 5bలో ఎటువంటి చరరాశి ఉండదు. కనుక భాగాహారం మనం ఇక్కడ ఆపేయచ్చు. కాబట్టి 5b శేషము మరియు x² + 6 భాగఫలం అవుతుంది. ఇది మనం ఇంతకు ముందు పొందిన శేషమే. కాబట్టి భాగాహారం చేయనవసరం లేకుండా శేష సిద్ధాంతం ద్వారా మనం శేషం కనుక్కోవచ్చు అని నిరూపించాం.